తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలకు సర్వం సిద్ధమైంది. ఉద్యోగుల బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ లేదా రేపు సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులను మొత్తం 3 విభాగాలుగా విభజించారు. లోకల్, నాన్ లోకల్, సెమీ లోకల్ ప్రతిపాదనక శాఖలు కనుక విభజించారు. వీళ్ళందరినీ కూడా మొదట ఎస్ఓలు, తర్వాత ఉన్నతాధికారులు బదిలీలకు ఆమోదం తెలపనున్నారు సీఎం రేవంత్. అలాగే బదిలీలకు సంబంధించి ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రైట్, ఈ బదిలీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలు అయితే కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. వీళ్ళని విభాగాలుగా 3 విభాగాలుగా విభజించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏ విభాగాలు ఎక్కడెక్కడికి వెళ్ళనున్నారు, ఎలా జరిగింది అసలు? మౌనిష, పరిపాలనా సంస్కరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో దశాబ్ద కాలం పైగా ఒకే శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బదిలీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో 32 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 400 మంది ఉద్యోగుల బదిలీ స్థానచలనం జరగబోతుంది. దీని ద్వారా పరిపాలన మరింత వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పాతుకుపోయినటువంటి చాలామంది ఉద్యోగులు ఒకే శాఖలో దాదాపు 12 ఏళ్ల పాటు కూడా కొనసాగుతూ ఉన్నారు. దీని ద్వారా వాళ్ళు ఉంటే తప్ప మిగతా వాళ్ళకి పని చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో సెక్రటేరియట్ ఉద్యోగులకు సంబంధించిన క్యాడర్ సింత్ సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఒకే డిపార్ట్మెంట్లో ఒకే ఉద్యోగి 10 సంవత్సరాల పైగా పనిచేయడం వల్ల ఇతర ఉద్యోగులు ఆ యొక్క ఫోకల్ ఫోర్స్ సంబంధించిన దాంట్లో కూడా అనుభవం లేకపోవడం, దానికి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు గెయిన్ చేసుకోకపోవడం వల్ల చాలా వెనుకబడిపోతున్నారు. సో చాలామంది కూడా మొత్తం ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో కానీ జిఏడీలు కానీ ఇతర ఫోకల్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే వాళ్ళు తిష్టవేసి కూర్చున్న జరిగింది. దీని ద్వారా చాలా ఉద్యోగ సంఘాలు కూడా బదిలీ చేయాలని కూడా ఎప్పటిలో డిమాండ్ చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఎవరు కూడా ఇది చేయలేదు. సో వారితోనే కొనసాగించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సో ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు పరిపాలనా కేంద్రం, పరిపాలనకు గుండెకాయ లాంటి ఈ సచివాలయం సంబంధించిన ఉద్యోగులు సో ఎప్పటి నుంచో ఒకే శాఖలో ఉండడం వల్ల నిర్లిప్తత ఉంది. అదేవిధంగా కొంత అక్రమక సంబంధించిన అంశాలు ఉన్నది. సో ఫైల్ ఆఫ్ మూవ్మెంట్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. సో మందకొడిగా జరుగుతుందని కూడా అపవాదు కూడా ఉన్నది. సో దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 32 డిపార్ట్మెంట్లు అంటే మనకు జిఏడి సంబంధించిన డిపార్ట్మెంటు, ఫైనాన్సు, హోమ్ ఈ 3 మినహా మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్లో దాదాపు 400 మంది సంబంధించినటువంటి ఉద్యోగులు స్థానచలం కలగబోతుంది. దీని ద్వారా మొత్తం అటు సెక్షన్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే జాయింట్ సెక్రటరీ వరకు కూడా స్థానచలం ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జిఏడి సర్వీసెస్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్క పూర్తి స్థాయిలో దీన్ని కసరత్తు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపడం జరిగింది. సో దీంట్లో ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఫోకల్ పోస్టులు, నాన్ ఫోకల్, సెమీ ఫోకల్ సంబంధించి ఈ 3 పోస్టు సంబంధించిన దాంట్లో మన ఫోకల్ పోస్టులు చూసినట్టయితే పంచాయత్ డిపార్ట్మెంటు, ఎంఏయుడి, జిఏడి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఫోకల్ పోస్టులోకి వస్తాయి. సో ఇక నాన్ ఫోకల్ పోస్టులో మాత్రం మనకు కార్మిక శాఖ కానీ అంటే వెల్ఫేర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు నాన్ ఫోకల్ వస్తాయి. సో సెమీ ఫోకల్ సంబంధించిన దాంట్లో చూసినట్టయితే మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంటు, దీంతో పాటుగా కార్మిక శాఖ, సో క్రీడలు, యువజన సర్వీస్ సంబంధించి కూడా నాన్ ఫోకల్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో ఉంటాయి. కనుక వీళ్ళందరూ కూడా షెఫిలింగ్ చేయాలనే ఉద్దేశంతో 3 విభాగాలుగా విభజించేసి సో వాళ్ళని షెఫిలింగ్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క వేరే వాళ్ళు చేసుకోవాలి. ఇందులో ఒక ఉద్యోగి ఎస్ఓగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఒకే శాఖలో ఉండడం వల్ల ఆ శాఖ పని తప్ప మిగతా పని చేయలేకపోతున్నారు. సో వాళ్ళు కనుక ఆ లీవ్లు పెడితే సో ఫైల్ అన్నీ కూడా అట్లే అంటిపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో వారికి కొత్తగా నేర్చుకునేదానికి అవకాశం లేకపోవడంతో చాలా మట్టుకు వారి మీదనే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో సో సెక్రటేరియట్ ఉద్యోగులందరూ కూడా ప్రతి పని చేయాలి, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకి టచ్లో ఉండాలి. ఎందుకంటే పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయం సంబంధించింది ఏ అధికారి అయినా, ఏ సెక్షన్ ఆఫీసర్ అయినా, ఏ డిపార్ట్మెంట్ పనైనా చేసుకునే వీలుగా వాళ్ళు నేర్చుకునే వీలు కలుగుతుంది. సో 10 సంవత్సరాల పాటు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 6 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సో 8 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్ పనిచేస్తే అక్కడ ఆ డిపార్ట్మెంట్ కూడా నేర్చుకుంటారు. మిగతా సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇంకో కొత్త డిపార్ట్మెంట్కు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి వాడికి మల్టీపర్పస్గా వాళ్ళకి తీసుకునే అంటే మల్టీపర్పస్గా వాళ్ళకు నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల పరిపాలన పైన అదేవిధంగా శాఖల పైన మరింత పట్టు ఉంటుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు కానీ సచివాలయ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది మంచి పరిణామాన్ని కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే వెంటనే పరిపాలన సంబంధించిన సర్వీసెస్ చూస్తున్నటువంటి జిఏడి
ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మహేష్ దత్ ఎక్క ఆ సారథ్యంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. 400 మంది మూకుమ్మడిగా బదిలీల ప్రక్రియ చేపట్టబోతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ వెళ్ళింది. సో నేడో రేపో దానిపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగుల బదిలీ అన్నది జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్రం రాకముందు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా చాలామంది ఒకే పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఒకే డిపార్ట్మెంట్లో తిష్ట వేసి కూర్చొని సో సచివాలయం సంబంధించి దాంట్లో శాసించే పరిస్థితి కూడా వచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వారి మీదనే ఆధారపడేటటువంటి దుస్థితి ఉన్న నేపథ్యంలో సో ఇలాంటి అంశాల్లో పారదర్శకత ఉండదు. సో ప్రతి ఉద్యోగి కూడా అన్ని నేర్చుకోవాలి, అన్ని నేర్చుకొని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా వేగంగా పరిగెత్తాలి, పరిపాలన మరింత పారదర్శకంగా ఉండాలి. సో పరిపాలనలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి నేపథ్యంలో ప్రజా పరిపాలన ఇంద్రమ్మ రాజ్యంలో సో ప్రతి సంబంధించిన ఎంప్లాయీ అన్ని విషయాలు తెలిసి ఉండాలి, అన్ని శాఖలకు సంబంధించిన ఫైల్ మూమెంట్ కానీ సో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా తెలిసి ఉండాలి. సో దానికి సంబంధించిన కేటగిరికల్గా మొత్తం తెలిసి ఉండాలన్నటువంటి లక్ష్యంగా ఈ యొక్క బదిలీలు ఉంటాయని కూడా సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావాలి, అందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్లో ఉండాలి. గ్రూప్ 2 సంబంధించిన దాంట్లో రిక్రూట్ అయినటువంటి ఉద్యోగి సో ఫైనాన్స్ అంటే ఫైనాన్స్కే ఉండిపోయే పరిస్థితి కనబడితే జీఎడ్ అంటే జీఎడే ఉండేది. కానీ ఇప్పుడు పంచాయతీ పనిచేయాల్సి రావచ్చు. సో మున్సిపల్ సంబంధించిన దాంట్లో చేయొచ్చు, లేక ఇతరత్వ సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో అయినా చేసుకునేటువంటి వీలుగా ఇప్పుడు ఉన్నటువంటి బదిలీలో ఉండే అవకాశం అయితే కనబడుతోంది. సో 32 డిపార్ట్మెంట్ సెక్రటరియట్లో ఉన్నాయి. అందులో 400 మంది సంబంధించిన ఉద్యోగులకు స్థానచలం కలగబోతుంది. మూకుమ్మడి సెలవులకు అంటే మూకుమ్మడి సంబంధించినటువంటి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క మార్కు పరిపాలనకు పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. పరిపాలనకు కేంద్రమైనటువంటి సచివాలయంలో ఉద్యోగులకు ఎప్పటినుంచో వేచి చూస్తున్నటువంటి మూకుమ్మడి సంబంధించిన బదిలీల ప్రక్రియ నేడు రేపో జీవో వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మౌనిష ఏదైనప్పటికీ పరిపాలనను మరింత వేగవంతంగా తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా మార్పును చూపించే లక్ష్యంగా సచివాలయం సంబంధించినటువంటి దాంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ సెమీ ఫోకల్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో ఈ ఉద్యోగుల బదిలీలు ఉండే అవకాశం ఉంది. నేడో రేపో వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఆ జీవో అన్నది నేడు కానీ రేపు కానీ వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. మౌనిష రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.